ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా క్రింద 15,000 రూపాయల మెడికల్ పెన్షన్లను కొన్ని రకాల వ్యాధిగ్రస్తులకి మంజూరు చేస్తున్నది. మరి ఆ ఎన్టీఆర్ భరోసా 15,000 రూపాయల పెన్షన్ని 15,000 రూపాయలు మొత్తం చూసుకుంటే ఈవేళ సామాజిక భద్రతా పెన్షన్ 6,000 కంటే ఈ 15,000 రూపాయలు ఎక్కువ. మరైతే ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 15,000 రూపాయల మెడికల్ పెన్షన్ బదిరులకి, అంధులకి, ఎంఆర్ మానసిక వికలాంగులకి మినహాయించి ఓహెచ్ ఆర్థోపెడికల్ అంగవైకల్యంతో బాధపడుతూ 80% పైబడిన దివ్యాంగులకి, వీల్చైర్ పర్పస్ ఉన్న వాళ్ళకి, బెడ్ రిడెన్ పేషెంట్స్ వారికి మాత్రం ఇస్తున్నారు. అయితే ఇక్కడ మనం మానవత్వంతో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి మానసిక దివ్యాంగురాలు ఎంఆర్. ఈ అమ్మాయికి సివియర్, ప్రొఫౌండ్ అంటే మానసిక వికలాంగులు ఎంఆర్లో 4 రకాలు ఉంటారు: మైల్డ్, మోడరేటు, సివియర్, ప్రొఫౌండ్. ఇందులో సివియర్, ప్రొఫౌండ్ మరి చాలా దయనీయమైన పరిస్థితి అనమాట. తల్లి నిత్యం పక్కన ఉండాల్సిన పరిస్థితి, తల్లికి ఆకలి వేసినా సరే వెళ్ళలేనటువంటి పరిస్థితి, వేదని అంత కేర్గా చూసుకోవాల్సిన పరిస్థితి. మరి ఈరోజు మా సొసైటీ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం తరపు నుంచి, ఈ అనకాపల్లి జిల్లా నుంచి మేము కోరేది ఏంటంటే, మానసిక వికలాంగులైనటువంటి ఎవరైతే ఈ దివ్యాంగులు ఉన్నారో వీళ్ళు నిజమైన అర్హులని చెప్పి మా వాదన. మరి ఈ ఎంఆర్ పేషెంట్స్కి మరి వీళ్ళకి ఆ 15,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే 15,000 రూపాయల మెడికల్ పెన్షన్ అని వీళ్ళకి కూడా అర్హత కల్పించాలని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి నెల ఫస్ట్ బుధవారం జరిగే ఈ మెడికల్ పెన్షన్ని మరి ఈ మధ్యలో ఈ అనకాపల్లి శాసనసభ్యులు కొంత రామకృష్ణ గారు ఒక మెడికల్ క్యాంపులో ఏర్పాటు చేసి రేపు 26 వరకు కొనసాగిస్తున్నారు. మరి ఆ క్యాంపుల్లో మరి ఎంతోమంది మానసిక వికలాంగులు వస్తున్నారు. మరి వాళ్ళకి అర్హత లేదని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. మరి ఈ విషయంలో రేపు ఈరోజు గ్రీవెన్స్లో ఇచ్చాము, రేపు ఎల్లుండు కలెక్టర్ని, మరి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులైన కొంత రామకృష్ణ గారిని, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులైన ఎంపీ గారిని కలిసి మరి ఈ మానసిక వికలాంగులకి మరి ఆ 15,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తాం. అదేవిధంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వర్యులు కూడా తెలియజేసి త్వరితగతిన వీళ్ళకి ఎన్టీఆర్ భరోసా 15,000 రూపాయలు పెన్షన్ ఇప్పించాలనేది మా సొసైటీ నుంచి మేము చేస్తున్నటువంటి డిమాండ్. మరి పాలకులు అయితే కానీ, ప్రజాప్రతినిధులు అయితే కానీ, మరి ప్రభుత్వ ఉన్నతాధికారులు అయితే కానీ మానవత్వంతో ఆలోచించి మరి వీరికి ఇవ్వాల్సినటువంటి ఆ 15,000 రూపాయల పెన్షన్కి అర్హత కల్పించి వీరికి ఆ 15,000 రూపాయల పెన్షన్ ఇప్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.